రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ అవసరం ఉంటుందా లేదా, అసలు అవసరం లేదంటే మీరేమంటారు? ఇప్పుడు మనకున్న స్థాయి రోబోట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోబోట్ అనేది ఆపరేషన్లో ఒక భాగాన్ని మాత్రమే చేయగలుగుతాయి, దట్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ హ్యూమన్ బ్రెయిన్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ హ్యూమన్. తప్పించి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేసే రోబోటు ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు మ్యానుఫ్యాక్చర్ చేయబడలేదు. సో యూజువల్గా ఎక్కువగా ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్లో రోబోటిక్స్ విరివిగా వాడుతున్నారు. సో అక్కడ కానీ మనం చూసుకుంటే ఆపరేషన్ చేసే విధానాన్ని చూసుకుంటే చర్మాన్ని కట్ చేయాలి, కండరాలని కట్ చేయాలి, ఎముకను కట్ చేయాలి, ఇంప్లాంట్ పెట్టాలి. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోతే అక్కడ ఆపరేషన్ అయిపోయింది అని అర్థం. చర్మాన్ని రోబో కట్ చేయలేదు, కండరాన్ని రోబో కట్ చేయలేదు. ఎముకను కట్ చేసేటప్పుడు మనం ముందే ఆపరేషన్కి ముందే మొత్తం ప్లాన్ గీసేసి ఆ ప్లాన్ కానీ దాంట్లో ఫీడ్ చేస్తే ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఇంప్లాంట్ రోబో పెట్టలేదు. సో అవుట్ ఆఫ్ 4 స్టెప్స్ రోబోటిక్ అనేది ఓన్లీ 25% మాత్రమే, మిగతా 75% హ్యూమన్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ తోటి అంతవరకు మాత్రమే రోబో చేయగలదు. అక్కడ కూడా రోబో ఒక్కొక్కసారి రాంగ్ సిగ్నల్స్ తీసుకున్నా కానీ ఆ రోబోకి సంబంధించిన ప్రోబ్స్ అని ఉంటాయి, సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. అవి కానీ పొరపాటున జరిగిపోతే రోబోకి రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయేసి రాంగ్గా కట్ చేసే అవకాశము, ఎక్కువగా తక్కువగా కట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 100కి 200% ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా మనిషి అనేవాడు, అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ అనేవాడు రోబో పక్కన ఉండాల్సిందే to cross-check what exactly is happening. Without orthopedic doctor, a robot cannot perform a surgery. We did not get that technology till today.